హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ రాజీ కళ్యాణ్ 9488. పచ్చి జీడిపప్పులతో కర్రీ అండి. ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఇవి మా అత్తగారికి చెట్టు ఉంటే ఎక్కడో కోసారంటండి. వాళ్ళకి తెలిసిన వాళ్ళ దగ్గర చెట్టు ఉంటే ఇచ్చారంట కాయలండి. ఇచ్చారు కానీ అండి అమ్మో, ఇవి చేసేపాటికి మినిమం నాకు 2 అవర్స్ దాకా పట్టిందండి. అసలు మొత్తం జిగురు జిగురు అవన్నీ ఒలిసేపాటికి నాకు ఎంతో రాలేదు. జీడిపప్పు కొన్నే వచ్చినాయి జీడిపప్పులు. కానీ జీడిపప్పు టేస్ట్ అయితే చాలా బాగుంది. కానీ నాకు అవి ఒలిసి అంతా చేసేలోపు అసలు చాలా టైం పట్టింది. కానీ నాకు ఎన్నో జీడిపప్పులు రాలే. జీడిపప్పు అయితే చాలా తియ్యగా చాలా బాగుందండి టేస్ట్. అయితే నేనేం చేశానంటే ఇక అప్పుడు ఎలాగో ఆ ఒత్తి జీడిపప్పుల కర్రీ వండిన ఎవరికి సరిపోదని చెప్పి నేను వంకాయలు వంకాయలేసి దోసకాయలు వేసి కలిపి కూర వండే దాంట్లో వేసేసాను జీడిపప్పు. విడిగా వండుంటే అసలు మాకు ఎంతో రాలేదు. అంతసేపు ఒలిసినా కూడా జీడిపప్పులు చాలా తక్కువే వచ్చినాయి. ఇంకప్పుడు మామూలుగా వంకాయలు, దోసకాయలు కలిపి ఇంకప్పుడు జీడిపప్పుల కర్రీ వండాను. టేస్ట్ అయితే చాలా బాగుంది. జీడిపప్పు అయితే చాలా తియ్యగా చాలా బాగున్నాయి. మీకు ఈ సమ్మర్ సీజన్‌లోనే దొరుకుతాయి అవి. మీకు ఎక్కడైనా దొరికితే మాత్రం తప్పక ట్రై చేయండి. కర్రీ మాత్రం చాలా బాగుంది. మామూలుగా మనం కర్రీ ఎలా చేసుకుంటాం, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ కోసి, వంకాయలు కూడా కోసి ఇవి కాసేపు మగ్గిన తర్వాత అప్పుడు నేను జీడిపప్పులు వేసి బాగా మిక్స్ చేశాను. టమాటా కూడా వేసాను. కర్రీకి గూడా చాలా టేస్ట్ వచ్చిందండి. మనకి ఎలాగో వంకాయి, దోసకాయలు తినమంటే అసలు మా ఇంట్లో వాళ్ళు చాలా తక్కువ తినేది. కానీ వెళ్ళి నేనే అప్పుడప్పుడు దోసకాయ వండుతా కానీ వంకాయ చాలా తక్కువే. ఇలాంటప్పుడు ఈ కర్రీ అవి జీడిపప్పులేయటం వల్ల ఈ కర్రీకి గూడా చాలా టేస్ట్ వచ్చిందండి. హెల్త్‌కి గూడా చాలా మంచిది పచ్చి జీడిపప్పులు తినడం వల్ల. సమ్మర్‌లోనే దొరుకుతాయి అవి. ప్రత్యేకంగా సమ్మర్‌లోనే దొరుకుతాయి. మీకు ఎక్కడైనా దొరికితే మాత్రం కంపల్సరీగా ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంది. కానీ చాలా ఓపిక ఉండాలండి. చాలా సేపు పట్టింది నాకు. ఒలిసి ఆ జీడిపప్పుని తీసేపాటికి చేతులకి వాటికి ఆయిల్ రాసుకొని తీయాలి మనం. డైరెక్ట్‌గా తీసామంటే చేతులన్నీ అసలుకి దెబ్బ తగులుతావే అలాగైపోయినాయి. కొన్ని కొన్ని చోట్ల నాకు తగిలితే ఇలాగ మెడ దగ్గర అలా పడితే కూడా అస్సలు మనకి దెబ్బ తగిలితే ఎలాగైందో అలాగైపోయింది. అందుకని చాలా జాగ్రత్తగా వహించి అప్పుడు మనం కో ఒలుచుకుంటే మనకి కర్రీ ఈజీగానే రెడీ అయిపోతుంది. మీరు ఇప్పుడు ట్రై చేయకపోతే తప్పక ట్రై చేయండి. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ మై ఛానల్.